నామకార్థమైన వారిగా కాకుండా ఒక భారం కలిగిన వారిగా, ఒక బాధ్యత కలిగిన వారిగా మనం పిల్లరా దేవుని సన్నిధిలో ఉండాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా మన సొంత పనులు మనం చేసుకోవాలంటే ఎంత దొర్లేస్తామండి. సమయానికి తినము, చెప్పండి, త్రాగం. ఈ పండగలు ఏమన్నా వస్తే చూడండి, ఇల్లు సర్దడాలు మొదలెడతారు, కడగడాలు తోమడాలు మొదలెడతారు. వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకోరు, తినడం చూసుకోరు, త్రాగడం చూసుకోరు. పని అయిపోవాలా. ఒళ్ళు నొప్పులు కనపడవు, అప్పుడు కాళ్ళు నొప్పులు కనపడవు, నడువు నొప్పులు కనపడవు, ఇంకే నొప్పులు కనపడవు. పిల్లరా మనకి ఇల్లంతా అద్దంలా కనపడాలి, అదొకటే. అందుకు ఇవన్నీ చెప్పండారా దొర్లేస్తాం. ఉద్యోగం కోసం దొర్లేస్తాం, జీతం వస్తుంది కాబట్టి. వ్యాపారంలో దొర్లేస్తాం, పగలు రాత్రులు కూలి వస్తుంది కాబట్టి, లాభం వస్తుంది కాబట్టి. వ్యవసాయంలో ఫలం కోసం, పంట కోసం దొర్లేస్తాం. పిల్లరా వర్షం వచ్చేస్తున్నా కానీ నేను వర్షంలోనే వెళ్ళిపోయి ఆ పొలం దగ్గర ఏదో ఒక నీరెట్టేయాలా, పని చేసేయాలా. ఎండ కాసేస్తున్నా కానీ పిల్లలు అక్కడే పడి ఆ చెట్టు కింద ఒక ఆకాటు పెట్టుకోను, ఏదో ఒక చిన్న బరకం కట్టుకోను, అక్కడే ఉండాలి, చేనికి కాపలా కాసుకోవాలా. దొర్లేస్తావు నువ్వు. భక్తి విషయానికి వచ్చేటప్పటికి చాలా అఫీషియల్ మెయింటైన్ చేస్తాం మనం. పిల్లరా ఇక్కడ దొర్లి చేయాల్సిందంటూ ఏది లేదనుకుంటావు నువ్వు. కానీ శరీరాన్ని దొర్లించాల్సిన అవసరం లేదు, కానీ మనసును భారంతో నింపుకోవాలా, మనసును బాధ్యతతో నింపుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటేనే నీ మాట నీ కుటుంబ సభ్యులు వింటారు. ఒక భారం కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తావు, రోధించి ప్రార్థన చేస్తావు. పిల్లరా నువ్వు మాట్లాడే మాటలోనే భారం ఉంటుంది. భారంతో మాట్లాడే మాట ఒకలాగా ఉంటుంది, అది బరువుగా ఉంటుంది. భారం లేకుండా మాట్లాడే మాట తేలిగ్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నువ్వు ఒక భారం కలిగిన వ్యక్తిగా ఉంటే ఈ సమాధానకరమైన సంగతి నువ్వు విని గ్రహించి, ఎకనైనా నా భార్య రక్షణలో ఉండాలా, నా భర్త రక్షణలో ఉండాలా, నా బిడ్డలు రక్షణలో ఉండాలా పిల్లరా అని ఒక భారం కలిగిన వ్యక్తిగా నువ్వు కన్నీళ్లు గార్చు, ప్రార్థించు. దేవుడు భారాన్ని చూసి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోటి మాటలొద్దు, దేవుడికి మాటలొద్దు. ఎంత చేశాను నాన్న, అంత చేశాను చెప్పాల్సిన అవసరం లేదు. నీ అంతరంగాన్ని, నా అంతరంగాన్ని చూసే దేవుడు ఆయన. ఎంత కన్నీరు గారుస్తున్నామో చూస్తున్న దేవుడు ఆయన. ఎంత వేదన సహిస్తున్నామో చూస్తున్న దేవుడు ఆయన. కుటుంబం అంతా దైవ సన్నిధిలో నడిపించబడాలనే ఆకాంక్ష, పట్టుదల నీలో ఎంతుందో ఆయనకి తెలుసు. నిజంగా దేవుడు సన్నిధిలో ఉంటేనే నా కుటుంబానికి ఆశీర్వాదం అని నువ్వు నిజంగా అంగీకరిస్తే ఆ బాధ్యత, ఆ భారం నీలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సన్నిధిలో ఉంటే ఆ పని ఎవడు చేస్తాడు? ఈ పని పాడైపోతుంది అని నీ మనసులో ఉంటే నీకెక్కడ వస్తుంది బాధ్యత? రోజు ఉపవాసం, రోజు అక్కడికి వెళ్తే మా వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ పని అయిపోతుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్తే ఈ పని అయిపోతుంది అని నీకు అనిపిస్తుంది లోపల. నీకే బాధ్యత ఉంటే, భారం ఉంటే నీకెందుకు అలా అనిపిస్తుంది? ఏది వచ్చినా రాకపోయినా, ఏ పని జరిగినా జరగకపోయినా, ఈరోజు నేను నా కుటుంబం దేవుడు సన్నిధిలో ఉంటే చాలు. దేవుడు నాకు అడుక్కు తినబెట్టట్లేదు, దేవుడు సమృద్ధిని ఆహారం ఇచ్చాడు, ఉండడానికి కావలసిన దాన్ని ఇచ్చాడు, బ్రతకడానికి కావలసిన ధీమాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ స్థితిని కలుగు చేసిన దేవుడు సన్నిధిలో నేను ఉంటాను. ఆ తర్వాత రానున్న కాలంలో దేవుడే సహాయం చేస్తాడని ఇంకిత జ్ఞానం ఈరోజు పిల్లరా ఎవరికి ఉంటుందో వారికే బాధ్యత ఉంటుంది, భారం ఉంటుంది. ఆ కృతజ్ఞత లేని వాళ్ళకి బాధ్యత, భారాలు ఉండవు. ఇంతవరకు ఇది సాధించాను, ఇంకా సాధిస్తాను. నువ్వు నేనేమి సాధించాం బోడి? నేను సాధించింది కాదు ఇది పిల్లరా. నీ జ్ఞానంతో, నా జ్ఞానంతో సంపాదించుకున్నవి కావివి. మనము చావవలసిన వారం దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు రక్షించకపోతే ఈ పాటికి మనల్ని ఈ లోకంలో ఉన్న మనుషులు మర్చిపోదురు. కానీ నేటికి బ్రతికి ఉన్నామంటే కారణం దేవుడు. ఈరోజు మనందరి చేత ఇవన్నీ సాధింపచేశాడు. కనుక రానున్న దినాల్లో వీటిని బట్టి మురిసిపోతే ఒకరోజు ఏదో ఒకటి పోగొట్టుకుంటాం, తీరని నష్టం కలుగుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నష్టం కలిగిన తర్వాత ఇంకేం చేస్తాం చెప్పండి? తీరని నష్టం కలిగిన తర్వాత ఇక మరలా తేరుకోలేం.
ఆ రోజు యేసయ్య ఉన్నాడు గనక ఆ యొక్క ఒక్కగానొక పిల్లల స్త్రీకి ఒక్కగానొక కుమారుడు అంట, ఒక విధవరాలకు ఒక కుమారుడేనంట. ఆ కుమారుని బ్రతికించి తీసుకొచ్చి, ఇదిగో అమ్మా నీ కుమారుడిని అప్పగించాడు. కనుక ఆ జారిపోయింది కానీ మరలా యేసయ్య ఉన్నాడు కనుక బ్రతికించి తీసుకొచ్చాడండి. ఆ తల్లికి పిల్లలు బ్రతకడానికి ఒక అర్థం ఉంది. లేకపోతే ఆ తల్లి ఎందుకు బ్రతకాలి? ఇక ఎవరి కోసం బ్రతకాలి? కొడుకు లేడు, కూతుర్లు లేరు, భర్త లేడు, తోబుట్టు లేరు, ఎవరు లేరు, ఇంకెందుకు బ్రతకాలి అని అనుకుంటుంది. బ్రతకలేదు కూడా. కానీ బ్రతకడానికి కారణం యేసయ్య ఉన్నాడు కనుక బ్రతికించి తీసుకొచ్చాడండి. ఇద్దరే సహోదరులు, లాజరు చచ్చిపోయాడు. పిల్లరా, ఒంటరిలో అయిపోయాం, సమాజంలో చులకనైపోతున్నాం, మగసరా లేకుండా పోయిందని బాధపడతా ఉంటే యేసయ్య ఉన్నాడు కనుక బ్రతికించి తీసుకొచ్చాడు. నీ జీవితంలో యేసయ్య ఉంటే ఆ నాశనమే రాకుండా దేవుడు సహాయం చేస్తాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దినాన పిల్లరా, మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. బాధ్యత కలిగిన వారిగా ఉందాం, భారం కలిగిన వారిగా ఉందాం. ఏంటా బాధ్యత, ఏంటా భారం? నేను నా దేవుడు సన్నిధిలో ఉండాలి. నేను నన్ను రక్షించిన, నన్ను బ్రతికించి నాకు ఈ స్థితి కలుగు చేసినటువంటి దేవాది దేవుడి సన్నిధిలో నేను ఉండాలి అని దేవుని సన్నిధిలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. అదే సమయంలో నా కుటుంబాన్ని అంతటినీ దేవుడి సన్నిధికి నడిపించాలి. ఎంత గొప్ప దేవుడి సన్నిధిలో నన్ను నా కుటుంబాన్ని రక్షించి కాపాడిన దేవుడి సన్నిధిలో నేను నా కుటుంబం కనబడతాం అని తీర్మానం మనకు ఉండాలా? స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. పిల్లారా, ఈరోజు నేను ఒక్కడనే వచ్చేస్తానులే, నేను ఒక్కడనే కనబడతాను, ఒక్కడిని వచ్చేస్తానంటే సరిపోదు. ఎందుకనంటే మనకు సంతోషించేది కుటుంబం అందరితో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఒక్కడివే రక్షించబడితే నీ కుటుంబానికి సంతోషం ఉంటుందా? నువ్వు ఒక్కదానివే రక్షించబడితే సరిపోద్దా? నీ ఇంట్లో మిగిలిన వారు బాధపడతా ఉంటే నువ్వు ఒక్కదానివే ఒక్కడివే సంతోషంగా ఉండగలవా అండి? ఉండలేవు. దేవునికి స్తోత్రం. కనుక మనం సుఖంగా సంతోషంగా ఉండాలి అని అంటే మన కుటుంబ సభ్యులు ముఖ్యం, తర్వాత మన సమాజంలో ఉన్నవారు. ఇది నా దేవుని బిడ్డలమైన మనందరం కూడా పిల్లరా ఆ రకమైన బాధ్యతతో ఉండాలి. నేను సూటిగా చెప్పాల్సి వస్తే మీ కుండలకు ముళ్ళ కంపలసగా తగలక మునిపే ఒక వార్నింగ్, అది హెచ్చరిక. అది అంటే జరగరాంది మీ ఇంట్లో జరగకముందే, మీ ఇంట్లో వారికి ఆ నష్టం కలగకముందే మీరు దేవుడి సన్నిధిలో ఉండండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చావవలసిన నన్ను కాపాడినటువంటి దేవుడి సన్నిధిలో నేను నా కుటుంబం పూర్తిగా ఉండాలని ఒక నిర్ణయం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవుడు నాకు అప్పగించిన ప్రతి పనిని బాధ్యతాయుతంగా నిర్వర్తించడం, అందులో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. బాధ్యత కలిగిన వారికి, భారం కలిగిన వారికి చాలా ఇబ్బందులు వస్తాయి. అవన్నిటిని తట్టుకోనైనా నీ బాధ్యత నువ్వు కొనసాగించాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. పిల్లల, భూమి మీద జీవిస్తున్న ఈ కాలంలో మనందరం కూడా మన నాశనాన్ని తప్పించుకోవాలి అంటే, మనకు రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవాలి అంటే మనం అందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నోవాహు కాలంలో ఎటువంటి భయంకరమైనటువంటి ఆ జల ప్రళయం అనబడేటువంటి నాశనం వచ్చిందో, ఈ అంత్యకాల దినాల్లో కూడా లోకం మీదకి భయంకరమైన నాశనం రాబోతూ ఉంది. ఎవరైతే దేవుని మాట విని దేవునికి లోబడతారో, దేవుడు చెప్పింది చేస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో, దేవుని మాటకు విధేయత చూపుతారో వారే రక్షించబడతారు. కాబట్టి ఈ యొక్క కాలాన్ని, పరిస్థితులను మనం ఆలోచన చేయాలి. గుడ్డెద్ది చేలో పడ్డట్టుగా ఏదో తినుకుంటా పోవటం కాదు. పోయిడారా, ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే కాలం ఇదివరకటి దినాల్లో ఎలాగుంది, అసలు చరిత్రలో ఏం చెప్తా ఉంది, చరిత్ర ఏం చెప్తా ఉంది, మనుషులు ఇదివరకు ఎలా ఉండేవారు, ఈరోజు ఇప్పుడు మనుషుల పరిస్థితి ఏంటి? ఇదివరకు ఏ రకమైన సదుపాయాలు ఉండేవి కాదు, కానీ ఆ రోజుల్లో మనుషులు చాలా క్షేమంగా, సుఖంగా ఉండేవారు, ప్రశాంతంగా ఉండేవారు, ఐకమత్యంగా ఉండేవారు, శాంతిని, సమాధానాన్ని కలిగి ఉండేవారు, సహనాన్ని, ఓర్పుని కలిగి ఉండేవారు. ఇప్పుడు మనుషులకు అది లేకుండా పోయిందండి. షార్ట్ టెంపర్ అయిపోయింది అందరికీ. పిల్లరా, తెచ్చిపెట్టేవాడికి ఎంత కోపం ఉందో తినేవాడికి అంతకంటే రెట్టింపు కోపం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టపడేవాడికి ఎంత కోపం ఉందో కష్టపడనోడికి అంతకంటే ఎక్కువ కోపం వచ్చేస్తుంది. ఏం చెప్పము పిల్లరా? తెచ్చిపెట్టేవాడు కోపపడ్డాడంటే దానికి ఒక అర్థం ఉంటుంది. తినేవాడు కోపపడ్డాడంటే ఏం చెప్పాలి?
సమాజం ఇక పరిస్థితి పూర్తిగా మారిపోయిందండి, మారిపోయింది. ఈరోజు తినేవాళ్ళు కొడుతుంటే తెచ్చిపెట్టేవాళ్ళు పడుతున్నారండి. అంటే తెచ్చి పెడుతూ కూడా దెబ్బలు తినాల్సి వస్తుంది. వీళ్ళు తెచ్చింది తింటూ కూడా వారు కొట్టే స్థాయిలో ఉంటున్నారు. దీనికి గల కారణం ఏంటి? పరిస్థితులు ఎలా మారిపోయినాయి పోయినారా? కాలం మారిపోయింది, అది మారిపోయింది, ఇది మారిపోయింది, లోకం మారిపోయింది. లోకం మారలేదు, మనుషుల యొక్క స్థితిగతులు మారిపోతున్నాయి. దీనంతని క్రమబద్ధీకరించేవారు ఎవరు? దీన్ని సరిచేయగలరు? ప్రభుత్వాలకి ఇది సాధ్యం కాదు. ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెట్టడం తప్ప ప్రభుత్వాలకి ఇది సాధ్యం కాదు. అధికారులు రూల్స్ను అమలు చేయడం తప్ప మనుషులను కట్టడి చేయాలనుకోవడం, వారు లోబడకపోతే శిక్షించి వారికి శిక్షకు వేయటం, అంతే తప్ప అధికారులు దీని విషయంలో కూడా ఏమీ చేయలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒకసారి సందర్భంలో ఒకసారి నాతో అన్న మాట ఏంటంటే, అన్ని చోట్ల రక్షించాలంటే మా వాళ్ళని ఎక్కడ సాధ్యం అండి? ఒక పోలీస్ స్టేషన్లో ఒక 20 మందో 25 మందో స్టాఫ్ ఉంటారు. మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. మండలానికి ఒక పోలీస్ స్టేషను. మండలంలో ఇంచుమించు ఎన్ని గ్రామాలు ఉంటాయి? 100-200 గ్రామాలు పైబడే ఉంటాయి ఒక్కో మండలానికి. 100-200 గ్రామాలకి ఒక స్టేషన్ అయితే ఒక పోలీస్ స్టేషన్లో ఒక 25 మంది 30 మంది అంతకంటే ఎక్కువ స్టాఫ్ ఉండరు. ఇప్పుడు ఇన్ని మండలంలోని గ్రామాలన్నింటినీ రక్షించాలంటే, ఎక్కడ ఏ దొంగతనం జరుగుతుందో, ఏ కొట్లాట జరుగుతుందో ఏం జరగకుండా చూడాలంటే వీళ్ళకి మాకు సాధ్యమేనంటారా? ఒక ప్రశ్న, మాకు సాధ్యం అంటారా? ఒక్కొక్కడు ఒక్కొక్క గ్రామంలో ఉన్న 25 ఉన్న గ్రామాలన్నీ గాలిలోనే ఉంటాయి. అలాగే ఎంత మేము చేసేద్దామన్నా మేము మనుషులమే కదండి, మాకు భార్య బిడ్డలు ఉంటారు కదా, మాకు కూడా ప్రాణభీతి ఉంటుంది కదా, ప్రాణం మీద ఆశ కూడా మాకు కూడా ఉంటుంది కదా. బరి తెగించి అందరినీ రక్షించడం కోసం మా ప్రాణాలను నేను త్యాగం చేసేలేం కదండి. మా ఇద్దరిది మేము కూడా ఈ ఉద్యోగం చేసేది కడుపు కోసమే కదా, మా భార్య బిడ్డలను పోషించుకోవడమే కదా. మేమే ప్రాణం త్యాగం చేసేసి వెళ్ళి వాళ్ళ చేతిలో పడిపోయామనుకోండి, ఎవడొకటి చంపేశాడు అనుకోండి, ఏడి పరిస్థితి? మేము మా పరిధిలో మేము పనిచేస్తాం, కానీ ప్రజలందరూ ఆశించి ఎక్కడే గొడవ జరిగినా ఇక్కడ పోలీసు వ్యవస్థ పనిచేయడం లేదు, ఇక్కడ పోలీసు వారు ఏమి సరిగా పట్టించుకోవడం లేదు అని మా మీద ఆరోపణలు చేస్తారు. మేము మాత్రం ఎక్కడ రక్షించగలమండి? ఇది పిల్లరా అధికారుల యొక్క మాట. అవును, వాస్తవమే, ఇందులో సత్యం ఉంది, ఇందులో వాస్తవం ఉంది. పిల్లలు ఈరోజు మనుషులను రక్షించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్తున్నాను, ప్రభుత్వాలకి ఇది సాధ్యం కాదు. మానవుల యొక్క మనస్సులను స్థితిగతులను మార్చడం అనేది మనుషుల యొక్క పని కాదు. ఇది అధికారులకి ఇది సాధ్యం కాదు, నాయకులకి ఇది సాధ్యం కాదు, ప్రభుత్వాలకి ఇది సాధ్యం కాదు. పిల్లలు శిక్షించినంత మాత్రాన ఏ ఒక్కడూ మనిషి తన మనసును మార్చుకోలేడు. మనం అనుకుంటాం, పోలీస్ స్టేషన్లో పెట్టి శుభ్రంగా మా ఆయన్ని తన్నించేశానండి, తన్నించే బాగానే ఉంది. తన్నులు తిన్నవాడు వచ్చిన తర్వాత ముందుకి తర్వాతకి చాలా తేడా చూపిస్తాడు. చెప్పండి, అంటే సెంట్రల్ జైలుకి పంపించినా, తిహార్ జైలుకి పంపించినా ఏదో ఒక రోజున వాడు తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత చెప్పండి, వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని నేర్చుకొని వస్తాడు ఎవడైనా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఏ ఫ్రెండ్స్ వాళ్ళు? అందరూ దొంగలు ఉంటాయి. నువ్వు ఏం చేస్తే ఇక్కడికి వచ్చేవారని అడుగుతాడు ఈడినాడిని. ఆడంటాడు, ఇదిగో నేను ఒకటి చంపేసి వచ్చాను. ఇంకొకడు అంటాడు, ఈ దొంగతనంలో పట్టుబడ్డాను. ఇంకోడు అంటాడు, ఇంకోటి ఏదో చేశానంటాడు. ఇవన్నీ చెప్తే చెప్పుకుంటారు వీళ్ళందరూ. అలా కాదు, సింపుల్గా అంత అమాయకంగా చేసినోడు ఇలా చెయ్యాలా, అలా చేస్తే దొరికేసావు, అందుకని అలా కాకుండా ఇలా చేస్తే దొరకవు. ఇలాంటి ట్రిక్స్ అన్నీ అక్కడ ఉన్నవాళ్ళు ఉన్నంతకాలంలో చక్కగా నేర్చుకొని ఇటు మళ్ళీ వస్తాడు, ఫుల్ ఫిల్ అయ్యి వస్తాడు అన్నమాట. ఈసారి పిల్లరా, ఈసారి ముందుట్లా కాకుండా ఇంకా టాలెంటెడ్గా చేయడానికి సమర్థుడిగా వస్తాడు. రెండోది సోమరిగా వస్తాడు. అక్కడ ఎక్కడున్న బాధ్యతలు ఉండవు, అక్కడ చెప్పిన పని చేయటమే. అలాంటి పని చేసి పిల్లరా, ఇప్పుడు అంటాడు కదా, కష్టపడక్కర్లేకుండా అక్కడికి పోతేనే బెటర్ అన్నట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నాకు జైలేం కొత్త కాదు, నాకు ఇదేం కొత్త కాదు, అవసరమైతే నేను అక్కడే ఉంటాను, ఇదిగో నేను ఇలా చేసి మళ్ళీ పోతానంటాడు. మళ్ళీ నాడు పిల్లారా, ఈసారి మనకు కంటి మీద కొనుక్కుండదు కదా, ఎప్పుడేం చేసిపోతాడో తెలీదు, ఎప్పుడేం చేస్తాడో తెలియదు అండి. కనుక ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ నేనేమంటున్నానంటే, రాజ్యాంగబద్ధంగా వేసే శిక్షలు మనిషిని మార్చలేవు, దేవుడు ఒక్కడే మనిషిని మార్చగలిగిన వాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చివరిగా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం పిల్లారా, అదేంటంటే ఈ యొక్క అంత్యకాల దినాలలో మనం ఉన్నాం. నాశనం అనేది సమీపంగా ఉంది. మనుషుడు పిల్లారా విధేయత కలిగిన వాడే దేవుని మాట వినాలి.